బయలుపరిచిన ప్రత్యక్షత అదే అన్నమాట. అర్థమవుతుందా? ఈ దినాల్లో ఎంత దౌర్భాగ్యం అంటే సొసైటీ ట్రస్ట్ అంట. సొసైటీనేమో భక్ష్యం గారికి బయలుపరిచాడంట, ట్రస్ట్ ఏమో పిలుపు గారికి బయలుపరిచాడంట. ఎంత మూర్ఖపు మాటలో చూడండి ఇవి, అజ్ఞానంతో కూడిన మాటలు ఇవి. కాబట్టి సొసైటీ దేవుని ప్రత్యక్షత కాదు, ట్రస్టు దేవుని ప్రత్యక్షత కాదు. అర్థమవుతుందా? అవి భూ సంబంధమైనవి. మనం ఏదైనా ఒక పొలం కొనుక్కున్నాం అనుకోనండి, ఏం చేయాలి దాన్ని చెప్పండి? మనం అనిపించుకోవాలంటే రిజిస్ట్రేషన్ చేయాలి గవర్నమెంట్లో. అర్థమవుతుందా? గవర్నమెంట్లో రిజిస్ట్రేషన్ చేయకపోతే ఎవరు వచ్చైనా నాదానొచ్చు దాన్ని. కాబట్టి దేవుని మహిమ కొరకై ఈ స్థలాలన్నీ కూడా భద్రంగా ఉండడానికి, రాబోయే తరాలకు ఉండడానికి ఒక సొసైటీని పెట్టి దాని పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు అవసరం కొరకు. ఆ తర్వాత దానికంటే పవర్ఫుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి దానికంటే పెట్టారు ఇవన్నీ. అర్థమవుతుందా? ఎందుకు అలాగూ అని అంటే, సొసైటీని అంటేనేమో ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితి. అది మన సహవాసం ఒక రాష్ట్రానికి కాదు కదా, ప్రపంచానికి. అందుకే పెద్దలు ఆలోచన చేసి జ్ఞానయుక్తంగా విజయవంతమైనటువంటి పరిచర్య భూమి మీద జరగడానికి దైవ సేవకులు అనబడినటువంటి వారు ట్రస్ట్ పెట్టారు. ఇది ప్రపంచానికి సంబంధించింది అనమాట. ఎక్కడైనా మన ఆస్తులు ఉండొచ్చు ట్రస్ట్లో. అమెరికాలో ఉండొచ్చు, ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాయి దీంట్లో. అక్కడ మందిరాలు ఉంటాయి, సంఘాలు ఉంటాయి, ప్రజలు ఉంటారు. ఈ ఆస్తులు రాబోయే తరానికి భద్రపరచబడుతూ ఉంటాయి. అందుకొరకు నియమించబడ్డవి ఇవి. కాబట్టి ఆ దినాల్లో దైవజనులు అలాగూ చేశారు. ఆయనతో ఉన్నటువంటి వారే అవసరాన్ని బట్టి దినాల్లో ఇలాగూ చేశారు. ఇది విజయవంతంగా ముందుకు పోయే పరిస్థితే కానీ ఇవి తప్పులు కావి. ఇవి అర్థమవుతుందా? కొంతమంది బుద్ధి లేకుండా ఇది పెట్టి తప్పు చేశారు, భ్రష్టులు, అది ఇది నోటుకొచ్చినట్టు వాగడం. వయసున్నా కూడా గమనిస్తాం, వాళ్ళ మాటలు వినబడుతూ ఉంటాయి. కొంచెం కూడా జ్ఞానం లేదు. దైవ జ్ఞానము, పరిశుద్ధ గ్రంథం, బైబిల్ జ్ఞానం ఎవరికైనా ఉంటే ఈ పనికి మళ్ళీ మాటలు మాట్లాడరు ఎవరు కూడా. అర్థమవుతా ఉందా? అదనమాట. కాబట్టి ఎందుకు నేను ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నా? దేవుని ప్రజలుగా విసుగక నిత్యము మనం ఏం చేసే వరంగా ఉండాలని అంటే